ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పావన స్వరూపాన్ని సత్యంగా, స్వచ్ఛంగా, పావనంగా ఈ భూమి పైన అవతరించాను. సతో ప్రధానత నా స్థితి. నేను ఆత్మ ఈ క్షణం పతిత పావనుడైన పరమాత్మ నా తండ్రి వారి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. शांति। मूवी डेट 6/5/2025। आज का हेडिंग मीठे बच्चे, याद में रहने की मेहनत करो तो पावन बनती जाएगा। अभी बाप तुम्हें पढ़ा रहा है, फिर साथ ले जाएगा। బాబా చెప్తున్నారు, ఎంతో స్మృతిలో ఉండే శ్రమ చేయండి. ఎంత శ్రమ చేస్తే అంతగా ఆత్మ పావనంగా అవుతుంది. ఇప్పుడు మనం చదువుతున్నాం. ఈ చదువుతో పరమాత్మ మనల్ని తనతో తీసుకెళ్తారు. ప్రశ్న, कौन सा पैगाम तुम्हें सभी को देना है? अब घर चलना है, इसलिए पावन बनो। पतित पावन बाप कहते हैं, मुझे याद करो तो पावन बन जाएगा। यह पैगाम सभी को दो। बाबा तो अपना परिचय तुम बच्चों को दिया है, अब तुम्हारा कर्तव्य है बाबा का शो करना। कहा भी जाता सन షోస్ ఫాదర్. మరి ఏ సందేశం అందరికీ ఇవ్వాలి? ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి, అందుకని పావనంగా అవ్వాలి అనే సందేశం. పతిత పావనుడైన పరమాత్మ నన్ను స్మృతి చేయండి అంటున్నారు. పావనంగా అవుతారు అని చెప్తున్నారు. ఈ సందేశం అందరికీ ఇవ్వాలి. స్వయం పరమాత్మ పరిచయం అందరికీ ఇవ్వాలి. మన కర్తవ్యం పరమాత్మని ప్రత్యక్షం చేయటం. అదే అంటారు కదా, సన్ షోస్ ఫాదర్. పిల్లవాడు తన తండ్రిని ప్రత్యక్షం చేస్తారు అనేది. సో మనం ఎలా ఉంటే వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు అని అంటారు కదా లౌకికంలో, అలాగే సన్ షోస్ ఫాదర్. ఓం శాంతి. मरना तेरी गली में, बच्चों ने गीत का अर्थ सुना है। बाबा हम आपकी రుద్రమాల के फिरे ही जाएगा। చనిపోవడం కూడా మీ ఒడిలోనే అని అంటారు కదా. మరి ఈ గీతం, ఈ పాట యొక్క అర్థం తెలుసుకున్నారు. ఇప్పుడు నేను ఆత్మ రుద్రమాలలో, భగవంతుడి రుద్రమాలలో తిప్పబడుతున్నాను. ये गीत तो भक्ति मार्ग के बने हैं। जो भी दुनिया में सामग्री है, जब तक पूजा पाठ है, यह सब भक्ति मार्ग है। మరివన్నీ పాటలు భక్తి మార్గానికి చెందినవి. ప్రపంచంలో ఏ సామగ్రి అయితే ఉందో, ఏ అయితే పూజ, యజ్ఞం, జప జపాంతరాలు చేస్తారో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. భక్తి రావణ్ రాజ్, జ్ఞాన్ రామరాజ్. సో భక్తి అనేది రావణ రాజ్యం, జ్ఞానం రామ రాజ్యం. జ్ఞాన్ కో కహా జాతా నాలెడ్జ్, పడాయి. మరి చదువునే అంటారు నాలెడ్జ్, చదువు అని అంటారు కదా, అంటే దాన్నే జ్ఞానం అని అంటారు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? భక్తిని చదువు అని అనరు,
బికాస్ అక్కడ చదువుకునేదేం లేదు, పాటలు పాడడం, స్మృతి చేయడం, ప్రే చేయడం చేస్తారు. ఇస్పే కోయి ఉద్దేశ్య నహి హం క్యా బనేగా. మరి అన్ని యజ్ఞాలు జపాంతరాలు చేస్తారు కానీ వాళ్ళకి ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్, ఆ రిజల్ట్ ఏంటో కూడా తెలియదు. నేను ఇవన్నీ చేస్తే ఏం అవుతాను అనేది. राजयोग सीखना यह पढ़ाई है. पढ़ाई एक जगह स्कूल में पढ़ी जाती है. पढ़ाई माना पढ़ाई, तो पढ़ाई पूरी रीति पढ़ना चाहिए. మరి ఇక్కడ మనం రాజయోగాన్ని నేర్చుకుని ఈ స్కూల్ కి వచ్చాం. చదువును చదువుతున్నాం. చదువు అంటే ఇక్కడ చదువే. చదువు ద్వారా ఏం పొందుతామనేది మనకు తెలుసు. భక్తి మార్గంలో చదువు యొక్క విషయమే లేదు. నా బాప్ కో సమझाते నా శివ్ బాబాకి సద్గతి కో సమझते हैं. భగవంతుడి గురించి తెలియదు, పరమాత్మ చేసే సద్గతి గురించి కూడా తెలియదు. ऐसे भी बुद्धि में कुछ भी बैठता नहीं, రాజధాని స్థాపన होती है. మరి ఇప్పుడు మన రాజధాని స్థాపన అవుతుంది అనే ఫస్ట్ ఈ బేసిక్ విషయం మనం బుద్ధిలో కూర్చొని పెట్టాలి. పిలిచాం కదా, ఓ పతిత పావన రండి అని, నన్ను స్మృతి చెయ్యండి అని పరమాత్మ చెప్పారు. మరి నేను అన్న పతిత పావనుడైన పరమాత్మని ఎంతగా స్మృతి చేస్తున్నాను పావనంగా అవ్వటానికి అనేది చెక్ చేసుకోవాలి. ఈ స్మృతిలోనే ఎంతో శ్రమ కూడా ఉంది. జ్ఞానం, భక్తి, వైరాగ్యం అంటాం. మరి స్మృతి ద్వారా పరమాత్మ ఇంతగా ఉన్నతంగా మనల్ని తయారు చేస్తారు. స్మృతితోనే ఆత్మ కూడా పావనంగా అవుతుంది. స్మృతితోనే లోపల ఎంతో సంతోషం కూడా వేస్తుంది. అందుకే దీన్ని జ్ఞాన అమృతం అని అంటారు. మరి నేను ఆత్మ ఇంతటి జ్ఞానాన్ని తీసుకుంటున్నాను కదా, మరి నేను ఎంతగా నా తండ్రిని ప్రత్యక్షం చేయగలుగుతున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ధారణ, కభీ కిసి బాత్ మే మూంఛనా నహీ, ఆపస్ మే రూట్ కర్ పడాయి నహీ చోడనా, दुश्मनी बनाने में देह अभिमान है, संग दोष में अपना बहुत बहुत संभाल करने है, पावन बनना है, अपनी चलन से बाबा का शो करना है. ఇవాళ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఎప్పుడు ఏ విషయంలో సంశయంలో పడకండి. పరస్పరం ఫైటింగ్ లేక డిస్కషన్స్ చేసుకొని చదువుని మానేకండి. ఇతరులను మన శత్రువుగా చేసుకోవడం కూడా ఒక బాడీ కాన్షియస్. సో సంగత్య దోషంలోకి ఎప్పుడూ రాకూడదు. సాంగత్య దోషం నుంచి మనని మనం ఎంతో సంభాలించుకోవాలి, పావనంగా అవ్వాలి. మన నడవడికను చాలా చాలా రాయల్ గా పెట్టుకోవాలి. ఎంత రాయల్ గా పెట్టుకోవాలంటే సన్ షోస్ ఫాదర్ అని అంటారు కదా, మన బిహేవియర్ ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయగలగాలి. సెకండ్ పాయింట్, प्रीत बुद्धि बन एक बाबा की अव्यभिचारी याद में रहना है, तन मन धन से बाबा का कार्य में मददगार बनना है. ప్రీత బుద్ధిగా అయ్యి ఒక్క భగవంతుడినే స్మృతి చేయాలి. వస్తు వైభోగాలు, మనుషులు, ధనం, ఆస్తిపాస్తులు ఇవేవి గుర్తు రాకూడదు. మన బుద్ధి యొక్క ప్రీతి ఒక్క పరమాత్మతోనే ఉండాలి. తనువు, మనస్సు, ధనంతో బాబా కార్యంలో సహయోగాన్ని మనం ఇవ్వగలగాలి. వరదాన్, న్యారే और प्यारे बनने का राज जानकर राजी रहने वाले राजयुक्त बाबा. जो बच्चे प्रवृत्ति में रहते न्यारे और प्यारे के राज जानते हैं, वह सदा स्वयं ही स्वयं से राजी रहता है, प्रकृति को भी राजी करता है, तो सदैव उन पर राजी रहता. ऐसा राजी रहने वाले राजयुक्त बच्चों को
अपने प्रति व अन्य किसी के प्रति खाजी बनना जरूरत नहीं है. బాబు చెప్తున్నారు, అతీతమైన మరియు ప్రియమైన వారిగా, అతీతమైన మరియు ప్రియమైన వారిగా అవ్వే రహస్యాన్ని తెలుసుకొని భగవంతుణ్ణి రాజీ పరిచేవారు రాజయుక్తులు. పిల్లలు ఈ ప్రవృత్తి సమాజంలో ఉంటారు, కానీ ప్రతి ఒక్కరికి ప్రియంగా ఎలా అవ్వాలి అనే రహస్యాన్ని తెలుసుకోవాలి. సదా స్వయం రాజీ అవ్వాలి, పరమాత్మని రాజీ చేయాలి, ప్రకృతిని కూడా రాజీ పరచగలగాలి. దాంతో పాటు పరమాత్మని రాజీ చేయడం అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈ విధంగా పరమాత్మని కూడా రాజీ చేసే పిల్లలే రాజయుక్త ఆత్మలుగా అవ్వగలరు. స్లోగన్, सेवा से जो दुआएं मिलते हैं वह दुआएं ही तंदुरुस्ती का आधार है. సేవ ద్వారా ఏ బ్లెస్సింగ్స్ అయితే లభిస్తాయో ఆ బ్లెస్సింగ్సే ఆరోగ్యంగా ఉండటానికి ఆధారం. సేవ ద్వారా బ్లెస్సింగ్స్ లభిస్తాయో ఆ బ్లెస్సింగ్సే ఆరోగ్యంగా ఉండటానికి ఆధారం. నేను ఆత్మ తనువు మనస్సు ధనంతో బిహేవియర్తో పరమాత్మ సేవలో సంలగ్నం అవ్వటానికి ప్రయత్నిస్తాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను సత్యమైన చైతన్య ఆత్మను. స్వయం పరంపిత పరమాత్మ వారిని రాజీ పరిచే ఆత్మను. నేను ఆత్మ తనువు మనసు ధనం ద్వారా చేసే ప్రతి సేవతో ఎన్నో ఆశీర్వాదాలను తీసుకుంటాను. పరమాత్మ ఆశీర్వాదాలకు పాత్రధారుడిగా అవుతాను. సత్యమైన పరిచయాన్ని నా తండ్రికి ఇవ్వగలను. సత్యమైన పరిచయం ద్వారా ప్రతి ఒక్కరి సత్యమైన సేవ చేస్తూ నేను ఆత్మ పరమాత్మ ప్రియ ఆత్మను. సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ పరమాత్మ శక్తివంతమైన స్థితిని అనుభవం చేస్తూ పరోపకారి ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, a divine personality, I experience a true connectivity with the Supreme Father. Such a connection helps me a detached being. I am the Father's favorite child.
The next few seconds, I experience beautiful rays of the Supreme Father. Such a rays falling onto every part of this body. At a soul, a detached observer. I experience the complete unlimitedness from the Supreme Father. With such an unlimited stage, I can experience the point of light in the middle of this forehead. And I always experience a detached and a peaceful self all the time. Acha. Om Shanti. 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 I, the soul, experience the true connect from the Supreme Father. Spread such connection to every part of this body and be a divine and a blissful being. Om Shanti.